భాగ్యనగరం మొత్తం బోనాల జాతరతో సందడిగా మారింది. వేకువజాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. సోమవారం రంగం భవిష్యవాణి ఘటాల ఊరేగింపు ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఎప్పుడూ లేని విధంగా వైభవంగా నిర్వహించామన్నారు అధికార పార్టీ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. బలిహరణం, అభిషేకాలు, ఒడిబియ్యం, సారెతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ధూమ్ గా బోనాలు జరిగాయి. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామున 4:30కు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఓల్డ్ సిటీలోని 22 ఆలయాల్లో బోనాలు సమర్పించారు మహిళలు. అక్కన్న మాదన్న దేవాలయంలో కూడా బోనాల జాతర ఘనంగా జరిగింది. లాల్ దర్వాజా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని, ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బోనాల జాతర ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కి పూజా కార్యక్రమాలు, బోనాలు స్టార్ట్ చేసే కార్యక్రమానికి అవకాశం కల్పించడం అని అదృష్టంగా భావిస్తూ, ఎంతో ఈ పండుగ బోనాలంటేనే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద చిన్న లేకుండా కుల మతాలకు అతీతంగా గతంలో చెప్పేవారు. నిజాం వాళ్ళు కూడా బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసేది. హైదరాబాద్ హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నెల రోజుల పాటు జరిగే ఈ పండుగకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ. వరంగల్ జిల్లా వంచనగిరిలో జరిగిన బోనాల జాతరలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. డప్పు చప్పుళ్లతో మంత్రి కొండా సురేఖ, మహిళలు కలిసి కట్టమైసమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో చీర, సారెలు పెట్టి పూజలు చేశారు. తెలంగాణ విలసిల్లాలి, బంగారు తెలంగాణ కావాలి. ఏ తెలంగాణ అయితే సోనియమ్మ ఇచ్చారో, ఎందుకైతే ఇచ్చారో ఆ ఆశయం నెరవేరాలి. మరి రేవంత్ అన్న చేస్తున్న ఏదైతే తపన ఉన్నదో పరిపాలన, ప్రజాస్వామ్యం మరి ఉండాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బోనాల పండుగన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ, గుడిపెల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. అమ్మవార్లకు బోనం సమర్పించారు. మంచి వర్షాలు రావాలి, మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఇప్పుడు గాంధారి మాసమ్మ దగ్గర పూజలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము, ఈ ప్రజాపాలన ప్రభుత్వము ఈద ప్రజలకు మేలు చేయడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. పురాతన ఆలయమైన కిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి సీతక్క. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని కిల్లా మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీతక్క. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది.
మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి చెల్లించుకునే విధంగా రోజు రోజుకు కిలా మైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతా ఉంది. అక్కన్న మాదన్న ఆలయాన్ని సందర్శించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు కాంగ్రెస్ నేతలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా పాలనలో ప్రభుత్వం తరపున గతం కంటే ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు నేతలు. అక్కన్న మాదన్న ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ప్రతి సంవత్సరం లాల్ దర్వాజాతో పాటు అక్కన్న మాదన్న కూడా సందర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి వరకు ఘటాలను ఊరేగించనున్నారు. దుష్ట శక్తులను పోతురాజులు పారద్రోలుతారని తెలిపారు నిర్వాహకులు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బోనాల ఉత్సవాలతో మార్మోగిపోయింది. ఉదయం నుంచి అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తూ బోనాలు సమర్పించారు. పిల్లల నుంచి పెద్దల వరకు అమ్మవార్లను దర్శించుకొని తరించిపోయారు. కళాకారుల ఆటపాటలు, పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీలో బోనాలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. తెల్లవారుజాము నుంచి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సిటీలో ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బోనాలు సమర్పించారు భక్తులు. లాల్ దర్వాజా భాగ్యలక్ష్మి ఆలయాలకు ఉదయం నుంచి వీఐపీల తాకిడి పెరిగింది. అమ్మవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సింగర్ మధుప్రియ, జోగిని శ్యామల అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అమ్మవారికి నా తరపు నుంచి నేను ప్రతి సంవత్సరం రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఏదో మేము ప్రతి సంవత్సరం పాటలు చేస్తూ ఉంటాము, కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటే ఇవే కదా, రావడం ప్రతి సంవత్సరం అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారిని గుర్తు చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంటుంది. అందరినీ బాగా చూడాలి, అందరినీ సలహా చూడాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రతి ఏడు ఏర్పాట్ల విషయం పక్కన పెడితే ప్రతి ఏడు వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి నైవేద్యం సమర్పించడం కానీ, పట్టు వస్త్రాలు, ఆడపడుచుగా అమ్మని, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ గడ్డంతా ఆడపడుచుగా ఎలా భావిస్తారో మేము ఆ అమ్మ బిడ్డలుగా ఆ అమ్మని ఆడపడుచుగా మేము భావించి అమ్మకి బోనం నైవేద్యం సమర్పించడం కానీ, అలాగే పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. హైదరాబాద్ అంబర్పేట ఆలయంలో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి బోనం సమర్పించారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రార్థించానని చెప్పారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు బండారు దత్తాత్రేయ. తప్పకుండా అమ్మవారు శక్తినిచ్చి అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి, ముఖ్యంగా ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో, మత్తు పదార్థాలు ఉన్నాయో వాటి నుంచి ప్రజలను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచాలని అమ్మవారు ప్రార్థిస్తున్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడులను తిప్పికొడుతున్న ప్రధాని మోదీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు డీకే అరుణ. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కార్వాన్ క్రాస్ రోడ్లోని అలియాబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కవిత. హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్. గత 120 ఏళ్ల నుంచి చరిత్ర చెప్తుంది, ఈ అమ్మవారి బోనాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. దీని అన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, భక్తులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
అందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ మారేడుపల్లిలో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎల్ఈడీ లైటింగ్స్ తో అమ్మవారి రూపాలను పెట్టారు. పలువురు కళాకారులు ప్రదర్శించిన నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు మంత్రులు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మరోవైపు సింగరే రాహుల్ సిప్లిగంజ్ కు ₹1 కోటి నజరానా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. బోనాల పండుగ సందర్భంగా నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపింది. వరంగల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ల కుటుంబ సభ్యులకే ఫామ్ హౌస్లు కట్టించారన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఆ రోజులలో మేము చాలా కొట్లాడినాం. అరే మీరు నష్టపరిహారం ఇవ్వండి, ఈ కాళేశ్వరం వల్ల మా భూములన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్పినప్పటికీ కూడా ఆ రోజులలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోయింది, కానీ ప్రజల గురించి ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులదే కీలక పాత్ర అని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బాబు జగజీవన్ రావు భవన్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనపై ఆడియో వీడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆడియో వీడియోలను ఆవిష్కరించారు మంత్రి జూపల్లి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేయడం జరిగిందో కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా మరోగా అదే స్థాయిలో ఒక సంఘటిత శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కళాకారులే నాయకులు, కళాకారులే ప్రజలను నడిపించారు. ఆ నడిపిస్తున్నటువంటి ప్రజల ముందు ఆనాటి నాయకులు ముందు నిలబడి మేమే నడిపించామని చెప్పారు. వేములవాడ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భీమేశ్వర ఆలయంలో 3,44,00,000 విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వేములవాడలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ఫస్ట్ విడతగా 76 కోట్లు కేటాయించినట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. ఆ 76 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా 2 రోజుల క్రితం పూర్తి కాబట్టి అగ్రిమెంట్ చేసుకొని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆలయ విస్తరణ చేసే సమయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు మంత్రులు. బీఆర్ఎస్ బలహీన వర్గాలను పట్టించుకోలేదన్నారు మంత్రులు, నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎంతో చర్చించారు ఎమ్మెల్యేలు. వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వ స్థలం ఉందని సీఎంకు వివరించారు ఎమ్మెల్యేలు. విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ఓల్డ్ సిటీలో హిందువులకు అండగా ఉంటామని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలో గల్లీ గల్లీలో దేవాలయాలు నిర్మిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న 3 జిల్లాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది. దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక సర్వే నిర్వహించిన కేంద్రం 15వ ఆర్థిక సంఘం సూచనలతో జాతీయ విపత్తు నిర్వహణ కింద నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు బీజేపీ లీడర్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకోవాల్సిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు కమలం నేతలు.
పాత బస్తీలో కాషాయ జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓల్డ్ సిటీలోని హిందువులకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రోటోకాల్ కోసం కొట్లాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలో గల్లీలో దేవాలయాలు నిర్మిస్తామన్నారు బండి సంజయ్. అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది. ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక శక్తివంతమైన పండుగ. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షలతో ఇంకా ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం. దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. దేశవ్యాప్తంగా 12, తెలంగాణలో 3 జిల్లాలను గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న జిల్లాలుగా మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ గుర్తించిన కేంద్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఆర్థిక సాయం అందించనుందన్నారు. ఈ 3 జిల్లాలకు కలిపి 15వ ఆర్థిక సంఘం సూచనలతో జాతీయ విపత్తు నిర్వహణ కింద 100 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు ఎంపీ డీకే అరుణ. తాను ఏ పార్టీలో చేరనన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఏ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని చెప్పారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు రాజాసింగ్. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. హైదరాబాద్లో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్లో జిల్లాల నుంచి వచ్చిన బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి కట్టుదిట్టంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి జిల్లాల వారీగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మందితో బీసీ సదస్సును, బీసీ గర్జన సదస్సును నిర్వహించడానికి వీలుగా సన్నాహక సభలు జిల్లాలో పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టడానికి ఆగస్టు 3న హైదరాబాద్ లోపల రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం, రాష్ట్ర సభను నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి జోధ్పూర్ ను కనెక్ట్ చేస్తూ నిన్న ప్రారంభించిన డైలీ ఎక్స్ప్రెస్ వీడియోను ఇవాళ ఎక్స్ వేదికపై పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రజల డిమాండ్ను నెరవేర్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ సిటీతో పాటు పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సిటీతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. కరీంనగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు నిండిపోవడంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. రోడ్లు నీట మునగడంతో రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొమరం భీం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల దగ్గర వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇవాళ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు మరో 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు.
సిటీలోని పలు ఏరియాల్లో వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, మలక్పేట పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నల్లకుంట, తార్నాక, ఓయూలో వర్షం పడింది. మరో 4 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది లిక్కర్ స్కామ్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్టులని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పక్కా ఆధారాలతోనే మిథున్ రెడ్డి దొరికారని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని శనివారం 7 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్టును ఖండించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల పక్షాన పోరాడుతున్నారనే అరెస్ట్ చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లిక్కర్ స్కామ్ లో ఇరికించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు మాజీ మంత్రి, వైసీపీ కోఆర్డినేట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ సీఎం జగన్తో సఖ్యతగా ఉన్నాడని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. తమపై తప్పుడు కేసులు బనాయించి సీఎం చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విద్వేషపూర్వకంగా వైసీపీ నేతలపై కేసులు పెడుతున్న కూటమి సర్కారుకు ఏపీ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు రామచంద్రారెడ్డి. చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడు అంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాను. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. చంద్రబాబు హయాంలోనే లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ హయాంలో 40,000 బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారిందన్నారు. అక్రమ కేసులతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుకు నచ్చని వాళ్ల పేర్లను లిక్కర్ కేసులో కలుపుతున్నారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. If at all there is any scam regarding liquor that happened during Chandrababu's time and now also it is happening. That time 2014-19, between 2014-19 when they were at the helm of affairs, then it happened. Some distilleries, a few distilleries were favored, most of the distilleries were ignored, and then liquor was also, it was there everywhere in the state. 1,300 crore worth privilege fee was waived. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై పార్లమెంటు వేదికపై గళ్లం విప్పుతామన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. 100 కోట్ల దానా కుంభకోణంపైనే గతంలో పార్లమెంట్ స్తంభించిపోయిందన్నారు. ఇప్పుడు 3,000 కోట్ల మద్యం కుంభకోణంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 6 అంశాలపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చ జరిగిందన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. This is a issue of 3,000 crores or more than that have been siphoned off. This is the taxpayers' money. This money is supposed to be used for the benefit of the state, which is suffering from, after the bifurcation, which is suffering from lack of funds. So this 3,000 crores have been taken out, which belongs to the taxpayers. It has not only taken out from their pocket also, it has taken out from the country also. Some amount has been transferred to the different countries also. That's why ED is also involved in this case. ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే లిక్కర్ కేసు డ్రామా నడుపుతున్నారని విమర్శించారు. That's all for now.